శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మూడవ కథ. తృతీయాధ్యాయం. పూర్వము సత్యవాక్కు గల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, "ఓ రాజా, ఇది ఏమి వ్రతము? దీని ఫలితమేమిటి?" అన్నాడు. రాజు వివరంగా చెప్పి, "నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను" అనగానే ఆ వైశ్యుడు, "రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతము చేస్తాను" అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు, సంపద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు, అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్ళి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలమయ్యాక మామ, అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుండే రత్నసాను పురానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపవశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి భటులు వెంట పడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుళ్ళని పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరి అయిన ఆరోగ్యము లేక, ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతుండగా
కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టము, పుత్ర శోకము, ధన నష్టము కలుగుతుందని చెప్పుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మరునాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతము చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయాధ్యాయ. ఓం తత్సత్. శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. గంధ పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు నైవేద్యంగా ఇవ్వాలి. నైవేద్యం సమర్పయామి, హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.